హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మే మంత్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. మన ఛానల్ ద్వారా ప్రతి మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్టయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి కనబడుతుంది. దీనిలో మీకు లాస్ట్ 6 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా మంత్ వైజ్గా కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి లాస్ట్ 6 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా దీంట్లో ఉంటాయి. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకి ఇంపార్టెంట్ సబ్జెక్టులు పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా చూడాలనుకుంటే మీరు ఛానల్ లోగో పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్కి వచ్చినట్టయితే ఈ వీడియోస్ అన్ని మీరు చూడవచ్చు. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా కరెంట్ అఫైర్కి సంబంధించి, సో మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే 17వ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏవి సరి అయినవి గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఓన్గా దీనికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ వర్క్ వల్ల లేట్ కావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు త్వరగా అప్లోడ్ చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా ఈ పీడిఎఫ్ సంబంధించి కూడా మన యాప్ ద్వారా అందిస్తాం కదా. ప్రజెంట్ అదైతే యాప్లో అందుబాటులో ఉంది. మీరు 25 రూపీస్ చెల్లించి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. లాస్ట్ 6 months సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. అది మనకు 99 రూపీస్కి అయితే అందిస్తున్నాం. కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది. నేను లేట్గా ఇచ్చినా కూడా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు చూసారు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది. సో నేను కొంచెం లేట్ అయినా కూడా మీకు యూజ్ అయ్యే విధంగా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ది ఏమంటున్నాడు, దీనిని కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఐపీఎల్ ట్రోఫీని కోల్కతా గెలవడం వరుసగా 3వసారి అంటున్నాడు. ఈ ట్రోఫీలో ఆరెంజ్ క్యాప్ విన్నర్ వచ్చేసి విరాట్ కోహ్లీ అంటున్నాడు. అదేవిధంగా పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి సరి అనేవి గుర్తించాలి. సో క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదవండి. మనం రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసాం, చాలా చిన్న మిస్టేక్స్ ఇస్తున్నాడు. సో మనం ఫాస్ట్గా చదవడం వల్ల దాన్ని కరెక్ట్ చూడలేకపోతున్నాం కనుక క్లారిటీగా చదివి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎగ్జామ్లో మనకు అది ప్రాక్టీస్ అవుతుంది కనుక జాగ్రత్తగా చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ది ఏమంటున్నాడు, దీన్ని కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఐపీఎల్ ట్రోఫీని కోల్కతా గెలవడం వరుసగా 3వసారి. సో మనం ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయకుంటే దీనికి తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది, కరెక్టే. అయితే ఐపీఎల్ ట్రోఫీని కోల్కతా గెలుచుకోవడం 3వసారి, అది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, వరుసగా అంటున్నాడు. ఓకేనా, వరుసగా కాదు, ఇది గుర్తుంచుకోండి, ఇది తప్పు అవుతుంది. సో వరుసగా ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఇది గెలుచుకోవడం 3వసారి. సో మన వరుసగా అంటే లాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2024, 2023లో వీళ్ళకి గెలుచుకోవాలి, 2022లో కూడా వీళ్ళకి గెలుచుకోవాలి. కాకపోతే 23లో మనకు చూసినట్లయితే చెన్నై గెలుచుకుంది, 22లో చూసినట్లయితే మనకు ఇది గుజరాత్ గెలుచుకుంది అనమాట. సో వీళ్ళు వరుసగా కాకుండా మొత్తం మీద 3 సార్లు గెలుచుకున్నారు. ఇప్పుడు 2024లో గెలుచుకున్నారు, అదేవిధంగా 2014లో గెలుచుకున్నారు, 2012. సో ఈ 3 సార్లు వీళ్ళకి రావడం జరిగింది అనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, వరుసగా కాదు, ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళకి 3 సార్లు వచ్చింది. అయితే ఈ ట్రోఫీని మనకు అత్యధిక సార్లు ఎవరు అందుకున్నారంటే, సో 2 టీమ్స్ అందుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి ముంబై ఇండియన్స్ 5 సార్లు ఈ ట్రోఫీని అందుకున్నారు. దాంతోపాటుగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇది 5 times అందుకోవడం జరిగింది. దాని తర్వాత చూసినట్లయితే మనకు వీళ్ళు ఇప్పుడు కేకేఆర్ అంటాం మనం వీళ్ళను. ఓకేనా, కోల్కతా నైట్ రైడర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు 3 సార్లు ఈ ట్రోఫీని అందుకోవడం జరిగింది. సో ఇట్లా కూడా అడగవచ్చు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ది ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఓకే, సెకండ్ది ఏమంటున్నాడు, ఈ ట్రోఫీలో ఆరెంజ్ క్యాప్ విన్నర్ వచ్చేసి విరాట్ కోహ్లీ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. అంటే ఈ ఆరెంజ్ క్యాప్ అనేటువంటిది ఎందుకు ఇస్తారు, ఈ ఆరెంజ్ క్యాప్ అనేటువంటిది టోటల్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు ఎవరైతే చేస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్లో మనకు 17వ ఇండియన్ ప్రీమియర్ లీగ్, గుర్తుంచుకోండి ఇది 17 అండ్ 18వ లోక్సభ ఎన్నికల యొక్క రిజల్ట్ కూడా వచ్చింది. కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 18, 17 ఈ రెండింటిని గుర్తుంచుకోండి. నేను మనకు నెక్స్ట్ మంత్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వీడియోలో కూడా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 17వ ఐపీఎల్కి సంబంధించి మనకు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ విన్నర్గా ఉండడం జరిగింది. అది గుర్తుంచుకోండి. అత్యధికంగా 741 రన్స్ చేసి సో ఈ క్యాప్ని ఇతను సొంతం చేసుకోవడం జరిగింది. దాదాపుగా
15 లక్షల బహుమతి ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి చూసినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి, ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇది కూడా కరెక్టే. సో పర్పుల్ క్యాప్ వచ్చేసి ఇక్కడ పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అని ఇచ్చారు, ఇది తప్పు మనకు. ఓకేనా, ఇది నితీష్ కుమార్ రెడ్డికి వచ్చినటువంటిది ఏంటంటే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది తప్పు, ఇది కూడా తప్పు మనకు. సో పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి కాదు, పర్పుల్ క్యాప్ వచ్చేసి మనకు అత్యధిక వికెట్లు తీసినటువంటి వ్యక్తికి ఇస్తారు. ఇది హర్షద్ పటేల్కి రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఈ హర్షద్ పటేల్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. సో ఈ హర్షద్ పటేల్ అనే వ్యక్తి ఇతను ఇది పంజాబ్కు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీంలో పంజాబ్కి సంబంధించినటువంటి వ్యక్తి. విరాట్ కోహ్లీ వచ్చేసి మీకు తెలిసినటువంటిదే, ఇతను బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. సో మనకు ఎవరైతే ఈ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, ఇతను SRH తరపున ఆడుతున్నాడు. ఇతను 303 రన్స్ చేయడం జరిగింది. ఇతను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఉన్నాడు. కాకపోతే ఇతనికి పర్పుల్ క్యాప్ రాలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే సరి అయింది, అంటే ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీ, పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి హర్షద్ పటేల్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసి మనకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఉన్నాడు. ఇంకా దీంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా కూడా మనకు సునీల్ నారాయణ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సునీల్ నారాయణ్ ఇతను KKRకి సంబంధించినటువంటి ప్లేయర్. ఇట్లా ఇతనికి రావడం ఇది 3వసారి అన్నమాట. ఈ ఎమర్జింగ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా నిలవడం ఇది ఇతనికి 3వసారి. సో అది కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. థర్డ్ టైం వచ్చింది కనుక అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మ్యాచ్ అనేటువంటిది మనకి ఎక్కడ జరిగింది, చెన్నైలో ఉన్నటువంటి చిదంబరం స్టేడియంలో మనకు May 26న జరిగింది. సో ఫైనల్లో ఏది తలబడిందంటే KKR వర్సెస్ SRH. ఓకేనా, ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి టీం. సో ఈ రెండింటికి ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీనిలో మనకు KKR SRHను ఓడించడం జరిగిందనమాట. సో చాలా తక్కువ స్కోర్కే, జస్ట్ 113 రన్లకే SRH ఆల్అవుట్ కావడం జరిగింది. తర్వాత జస్ట్ 10.3 ఓవర్స్లోనే సో 114 రన్స్ తోటి సో SRHను KKR ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుందనమాట. సో ఇంత తక్కువ స్కోర్ మన SRH అనేటువంటి ఫైనల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 2 అవుతుంది. ఇవే కాకుండా నేను కొన్ని అదనంగా కూడా కొన్ని పాయింట్స్ చెప్పాను. సో వాటిని కూడా గుర్తుంచుకోండి. IPL 17 ట్రోఫీ విజేత ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ కనుక విషయంలో అయితే 20 crores ఇస్తారు. అదే రన్నరప్ కనుక విషయంలో అయితే 12.5 crores ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ మనం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వీటన్నిటిని అక్కడ యాడ్ చేస్తారు. సో జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. నేను ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మన పీడిఎఫ్లో కూడా ఇచ్చాను. మీరు PDF తీసుకున్నట్లయితే ఇంకొంత అదర్ డీటెయిల్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఏదైనా ఒక పోటీ పరీక్షలో, అంటే ఈ ఎగ్జామ్ అని చెప్పలేం, ఇప్పుడు మనకి HW ఎగ్జామ్ ఉంది, తర్వాత DAO ఉంది, తర్వాత మనకి DSE ఉంది అండ్ Group 2 ఉంది. ఈ ఎగ్జామ్స్లో దీని నుంచి మనం ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ పారా అథ్లెటిక్స్ 11వ ఎడిషన్ పోటీలు ఇటీవల జపాన్లో జరిగాయి. సో తూర్పు ఆసియాలో ఈ క్రీడలు జరగడం ఇది 2వసారి అని చెప్పేసి అంటున్నాడు. సో దీన్ని కూడా మనం జాగ్రత్తగా చదవాలి. సో ప్రపంచ పారా అథ్లెటిక్ 11వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగాయి, జపాన్లో జరిగాయి. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా, ఇక్కడ వరకు ఇది కరెక్టే అవుతుంది. కాకపోతే తూర్పు ఆసియాలో ఈ క్రీడలు జరగడం ఇది 2వసారి కాదు. ఓకేనా, ఇది 2వసారి కాదు, ఇది మొదటిసారి. చాలా చాలా ఇంపార్టెంట్, అందుకని ఈ వర్డ్ను గుర్తుంచుకోవాలి. తూర్పు ఆసియా దేశాలలో ఈ పారా అథ్లెటిక్స్ గేమ్స్ జరగడం ఇది ఫస్ట్ టైం. ఎక్కడ జరిగాయి, జపాన్లో జరిగాయని గుర్తుంచుకోండి. ఓవరాల్గా చూస్తే ఈ సెంటెన్స్ అనేది మనకి ఏమవుతుంది, తప్పు అవుతుంది. జపాన్లో జరగడం 11వ ఎడిషన్, ఇవి 2 కరెక్టే. కాకపోతే తూర్పు ఆసియాలో ఈ క్రీడలు జరగడం ఇది మొదటిసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు May 17 నుంచి May 25 మధ్య జపాన్లో ఉన్నటువంటి కోబ్ యూనివర్సల్ మేడ్ మెమోరియల్ అనేటువంటి స్టేడియంలో ఇది జరిగింది. అది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, దీనిలో 17 పథకాలు గెలుచుకొని పథకాల పట్టికలో మనకు భారత్ అనేటువంటిది 6వ స్థానంలో ఉందంటున్నాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుంచుకోవాలి. అడుగుతారు ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది కరెక్టే, మొత్తం 17 పథకాలు వచ్చినాయి. సో భారత్ యొక్క పొజిషన్ ఎంత, 6వ స్థానం అని గుర్తుంచుకోండి. సో ఒక్కొక్కసారి మనకి ఇంకా డిఫికల్ట్గా క్వశ్చన్ అడగాలనుకుంటే ఈ పథకాలు ఎట్లా వచ్చినాయని చెప్పేసి అంటాడు. 6 స్వర్ణాలు రావడం జరిగింది, అండ్ అదేవిధంగా 5 రజితాలు రావడం జరిగింది, అండ్ దాంతోపాటుగా 6 కాంస్యాలు. ఈజీగా గుర్తుంటాయి మీకు. 6 అనేటువంటి స్వర్ణాలు కాంస్యాలు వచ్చినాయి, 5 రజితాలు రావడం జరిగింది. టోటల్గా చూసినట్లయితే మనకు 17 పథకాలతోటి భారత్ 6వ స్థానంలో ఉంది. మరి ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు కూడా అడుగుతాడు. ఓకేనా, భారత్ పొజిషన్ కాకుండా ఫస్ట్ 3 కంట్రీస్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో దానిలో మనకు ఫస్ట్ చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ చైనా ఉంది. చైనా తర్వాత చూసినట్లయితే మనకు బ్రెజిల్. ఓకేనా, బ్రెజిల్,
అండ్ థర్డ్ కంట్రీ కనుక చూసినట్లయితే ఉజ్బెకిస్తాన్. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయము, ఇటువంటి ఉజ్బెకిస్తాన్ మనకి ఏ గేమ్లో కూడా కనబడదు, ఈసారి ఫస్ట్ టైం ఉంది కనుక సో వీటిని గుర్తుంచుకోండి. ఓకేనా, ఉజ్బెకిస్తాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దానికి 87 పథకాలు, తర్వాత 42 పథకాలు, తర్వాత చూసినట్లయితే ఈ ఉజ్బెకిస్తాన్కి సంబంధించి కనుక చూసినట్లయితే 13 పథకాలు అనేటువంటి రావడం జరిగింది అనమాట. కాకపోతే ఇక్కడ పథకాలు తక్కువ అయినప్పటికీ కూడా గోల్డ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు పొజిషన్ పరంగా ముందుంటారు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ వీళ్ళకి 13 వచ్చినా కూడా 7 గోల్సే ఉన్నాయి అందులో. సో అట్లా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదేంటిది మన భారత్ యొక్క పొజిషన్, ఇది మొత్తం వరల్డ్ వైడ్గా ఫస్ట్ 3 కంట్రీస్ యొక్క పొజిషన్. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, భారతదేశం నుంచి స్వర్ణ పథకాలు గెలిచినటువంటి క్రీడాకారులు దీప్తి, జీవాంజీ, ఏక్తా, సిమ్రాన్ అండ్ సచిన్, సుమిత్, తంగవేల్ అంటున్నాడు. ఇది కూడా కరెక్టే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఎట్లా అడుగుతారంటే వీరికి ఇక్కడ సాధించినట్టు 6 ఉన్నారు కదా, ఈ 6 యొక్క గేమ్స్ అడుగుతాడు, వాళ్ళు ఏ గేమ్కి సంబంధించిన వారని చెప్పేసి అంటాడు. ఓకేనా, సో ఈ పేర్లన్నీ గుర్తుంచుకోండి, దీప్తి, జీవాంజీ అండ్ ఏక్తా, సిమ్రాన్, సచిన్, సుమిత్, తంగవేలు. సో దీనిలో మీరు ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన పేరు ఏంటంటే దీప్తి జీవాంజీ. ఈమె ఒక రికార్డు సృష్టించింది. ఈమె తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా తెలుసు కదా, సో అక్కడ కల్లెడ అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, పారా అథ్లెటిక్స్ అంటే మీకు తెలుసు కదండి. ఓకేనా, పారా అథ్లెటిక్స్ అంటే సో మనకి ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి అని చెప్పేసి చెప్తాం మనం. సో ఈ దీప్తి జీవాంజీ అనేటువంటి పర్సన్ ఏ గేమ్కి సంబంధించింది అంటే రన్నర్. ఈమె 400 మీటర్స్లో రికార్డు సృష్టించడం జరిగింది అనమాట. సో ఏంటంటే మీ రికార్డు ఏంటంటే 400 మీటర్ల T20 విభాగంలో 55.06 ఓకే 55.06 సెకండ్లలో ప్రపంచ రికార్డుని నెలకొల్పింది అనమాట. అంటే అత్యంత వేగంగా వెళ్ళినటువంటి పర్సన్. అంతకుముందు ఈ రికార్డు యూఎస్ఏకి సంబంధించినటువంటి వారి పేరు మీద ఉండేది, 55.1 సెకండ్లో రికార్డు ఉండేది, దాన్ని ఈమె రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. సో మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఏక్తా. సో ఈ ఏక్తా అనేటువంటి పర్సన్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారంటే ఈమె కూడా ఉమెన్ క్లబ్ త్రో అనేటువంటి గేమ్తో సంబంధం కలిగి ఉన్నారు. సిమ్రాన్ కూడా ఈమె కూడా ఉమెన్ రన్నర్. ఈమె 200 మీటర్స్ సంబంధించినటువంటి 24.95 సెకండ్స్లో ఈమె రికార్డ్ అంటే దానికి సంబంధించినటువంటి గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఈ సచిన్ అనేటువంటి వ్యక్తి ఫుట్బాల్కి సంబంధించిన వ్యక్తి. ఈ సుమిత్ అనేటువంటి వ్యక్తి కనుక చూసినట్లయితే ఇతను జావెలిన్ త్రోకి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకుని. తంగవేలు మరియప్పన్ అనేటువంటి వ్యక్తి హై జంప్లో సో ఇతనికి గోల్డ్ రావడం జరిగింది, హై జంప్. ఈ ప్లేయర్స్ ఇచ్చేసి ఇట్లా ఇస్తారు. ఇక్కడ ఇతను హై జంప్, సో ఇక్కడ సుమిత్ కనుక చూసినట్లయితే జావెలిన్ త్రో, సో ఈ సచిన్ కనుక చూసినట్లయితే ఇతను షార్ట్ పుట్, ఇతను ఫుట్బాల్ అని చెప్పినట్టున్నది షార్ట్ పుట్. అదేవిధంగా మిగతా ప్లేయర్స్ మీకు తెలుసు. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సో 2 and 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను చాలా పాయింట్స్ చెప్పాను మీకు, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మీరు చూసుకోకండి. నేను ఒక క్వశ్చన్లో చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు, కొంచెం మీకు స్లో అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి, కాకపోతే ప్రతి పాయింట్ని వినేటువంటి ప్రయత్నం చేయండి, దానివల్ల మీకే యూజ్ ఉంటుంది. నేను ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకోవాలో నాకు తెలుసు, అన్ని క్వశ్చన్స్కి ఇంత టైం తీసుకొని దేనికి ఎంత అవసరమో అంత తీసుకొని నేను ఫాస్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, అది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. సో దీనిలో ఎన్ని కరెక్ట్ ఉన్నాయనేది గుర్తించండి. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ ఆస్కార్ 2024 పూర్ణిమాదేవి బర్మన్ అంటున్నాడు. గ్రీన్ నోబెల్ ప్రైజ్, ఇది గ్రీన్ ఆస్కార్, ఇది గ్రీన్ నోబెల్, అంటే వాటికి అదర్ నేమ్స్ అన్నమాట. ఒక్కొక్క అవార్డుకు మరి అదర్ నేమ్స్తో ఇట్లా పిలుస్తారు, అవి ఏంటని కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి అలోక్ శుక్లా అంటున్నాడు. అదేవిధంగా పివి నరసింహారావు పురస్కారం వచ్చేసి రతన్ టాటా అంటున్నాడు. మనం సరైనవి గుర్తించాలి ఇక్కడ. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, గ్రీన్ ఆస్కార్ 2024 వచ్చేసి పూర్ణిమాదేవి బర్మన్ అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది కరెక్టే అవుతుంది. సో ఈమె అస్సాంకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె ఏ ప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రముఖ వన్యప్రాణుల జీవశాస్త్రవేత్తగా ఈమె పేరు పొందింది. సో ఈమెకు ప్రతిష్టాత్మక దీన్ని ఏమంటామంటే విట్లీ గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి అంటాం. దీనికి అదర్ నేమ్ ఇది అన్నమాట, ఇది విట్లీ గోల్డ్, ఇది గుర్తుంచుకోండి. ఈ అవార్డుకే మరొక పేరు ఏంటంటే దీన్ని గ్రీన్ ఆస్కార్గా పిలుస్తారు. ఓకేనా, విట్లీ గోల్డ్ అవార్డు అని ఇచ్చిన, గ్రీన్ ఆస్కార్ అవార్డు ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇది యూకేకి సంబంధించినటువంటి ఒక సంస్థ, యూకేకి చెందినటువంటి విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ 2007 నుంచి ఈ అవార్డుని ఇస్తుంది అనమాట. సో ఈ అవార్డు ఈమెకు రావడం జరిగింది. ఈమెకి ఇది రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ 2017లో కూడా ఈ అవార్డు రావడం జరిగింది ఈమెకు. ఓకేనా, సో ఎందుకు ఈమెకి ఈ అవార్డు ఇచ్చారంటే అంతరించిపోతున్నటువంటి పక్షి, అక్కడ ఒక పక్షి ఉంటుంది, దాన్ని హర్గిలా అని చెప్పేసి పిలుస్తారు, హర్గిలా. సో ఈ పక్షికి సంబంధించినటువంటి ప్లేసెస్, ముఖ్యంగా చిత్తడి నేలలో ఆవాసాలను పరీక్షించేందుకు ఆమె చేసినటువంటి కృషికి గాను ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈమె యొక్క బర్త్డేను October 7th అస్సాం ప్రభుత్వం హర్గిలా డే కూడా జరుపుతుంది, అది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఈ అవార్డు ఏంటిది విట్లీ గోల్డ్ అవార్డుకే మరొక పేరు గ్రీన్ ఆస్కార్ అవార్డు.
నెక్స్ట్ ఏమంటున్నాడు, గ్రీన్ నోబెల్ ప్రైజ్ 2024 అశోక్ శుక్లా అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఈ గ్రీన్ నోబెల్ ప్రైజ్ యొక్క అసలు పేరు ఏంటనేది కూడా అడుగుతారు మనకు. ఓకేనా, ఇది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అని చెప్పి పిలుస్తారు. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, ఇది మనకి ఏంటంటే అమెరికాకు సంబంధించినట్టు ఒక సంస్థ ఈ అవార్డుని ఇస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ గ్రీన్ నోబెల్ ప్రైజ్గా దీన్ని పిలుస్తారు. సో దీనికి అదర్ నేమ్ ఏంటంటే ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డునే మనం గ్రీన్ నోబెల్గా పిలుస్తాం. ఇది అదర్ నేమ్, ఇది యాక్చువల్గా దానికి ఉండేటువంటి నేమ్ అన్నమాట. సో ఇది మనకు అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. సో ఈ 2024 సంవత్సరానికి సంబంధించి అలోక్ శుక్లాకి వచ్చింది. ఇతను ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా, ఇతను ఛత్తీస్గఢ్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త. ముఖ్యంగా మనకు అక్కడ దీన్ని మొత్తం 6 ఖండాల్లో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ కృషి చేసేటువంటి వ్యక్తులకు ఇస్తారు. మన భారతదేశం నుంచి వెళ్ళి ఇతనికి రావడం జరిగింది అనమాట. ఓకే, వివిధ ఖండాలు వివిధ దేశాల నుంచి చూసుకుంటే మన భారతదేశం నుంచి ఇతనికి అవార్డు రావడం జరిగింది. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇతను ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన సమితికి కన్వీనర్గా కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. 2 కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ తప్పు చేయడం జరిగింది. సో పీవీ పురస్కారం ఎవరికి వచ్చింది, రతన్ టాటాకి కాదు. సో పీవీ పురస్కారం ఈసారి ఎవరికి వచ్చింది, దలై లామాకు వచ్చింది. ఓకేనా, దలై లామాకు రావడం జరిగింది అనమాట. సో దలై లామా మీకు తెలిసినటువంటి వ్యక్తే, ప్రముఖ బౌద్ధ గురువు దలై లామా. ఇతనికి పీవీ ఫౌండేషన్ తరపున ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక, మనకి ఈసారి పివి నరసింహారావుకు భారతరత్న కూడా వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్, వార్తల్లో ఉన్నాడు కనుక గుర్తుంచుకోండి. సో ఈసారి ఇతని యొక్క స్మారక పురస్కారం ఎవరికి వచ్చింది, దలై లామాకు రావడం జరిగింది. దలై లామా టిబెట్ విముక్తి కోసం, చైనా నుంచి విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి అనమాట. సో ఇతని యొక్క కృషికి గాను ఇతనికి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. 1989లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఎవరు ఈ దలై లామా పొందడం జరిగిందనమాట. సో 192 కరెక్ట్ కనుక ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా నేను ప్రతి పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ జిఎస్ కూడా చాలా వరకు కవర్ అవుతుంది కనుక జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. సో మనకు రీసెంట్గా 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో మన ఇండియా తరపున వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఆ ఫిలిమ్స్కి సంబంధించి నేను ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. దీనిలో చాలా అవార్డ్స్ ఉంటాయి. కాకపోతే మన ఇండియాకు సంబంధించినటువంటి ఫిలిమ్స్ ఏమైనా అవార్డ్స్ పొందితే వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిలో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో అనేది మీరు గుర్తించండి. ఇవన్నీ దాదాపుగా మన ఇండియన్స్కి వచ్చినటువంటి అవార్డ్సే. సో ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు, యాక్చువల్లీ ఈ అవార్డ్స్ అనేటువంటి మనకి ఎక్కడ జరుగుతాయి, ఇవి ఫ్రాన్స్లో ఉండేటువంటి కేన్స్ అనేటువంటి నగరంలో జరుగుతాయి అన్నమాట. అందుకనే వీటికి ఆ పేరు వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ కేన్స్ అనేటువంటిది ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్లేస్. అట్లా కూడా ఒకవేళ మనం అడగవచ్చు. సో ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎన్నో ఇవి 77, ఈ సంఖ్యను కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్లోనే మనకు ఈ రెండింటితో కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా, ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది 2024 మే 14 నుంచి మే 25 మధ్య ఇవి జరగడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే గ్రాండ్ ఫిక్స్ అవార్డు గెలుచుకున్నది వచ్చేసి యాజ్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. ఇది మన ఇండియాలో కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిలిం, మలయాళం ఫిలిం ఇది. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్, ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మలయాళం ఫిలిం. ఈ ఫెస్టివల్లో ఈ చిత్రానికి గాను, ఈ చిత్రం పేరు ఏంటిది, యాజ్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనేటువంటి దానికి మనకు ఫీచర్ ఫిలిం విభాగంలో గ్రాండ్ ఫిక్స్ అవార్డును గెలుచుకుందనమాట. ఓకేనా, ఇది ఏంటంటే మనకు 2వ అత్యున్నత పురస్కారం. ఈ అవార్డ్స్లో వస్తే ఇది 2వ అత్యున్నత పురస్కారం. సో ఈ సినిమా తీసినటువంటి, దీనికి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి పేరు కూడా ఇంపార్టెంట్. సో పాయల్ కపాడియా అనేటువంటి వ్యక్తి, ఈమె ఉమెన్. ఈ పాయల్ కపాడియా అనేటువంటి వ్యక్తికి ఇది ఈ విభాగంలో రావడం ఫస్ట్. 2021లో ఈమె తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ కూడా ఈ కేన్స్ ఫిలింలో అవార్డు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ నటి అవార్డు అనసూయ సేన్ గుప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కూడా కరెక్టే. సో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఎవరంటే అనసూయ సేన్ గుప్తా. సో ఈ అవార్డు కూడా భారతీయులకు రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఇది కూడా ఫస్ట్ టైమే భారతీయులకు అవార్డు రావడం. సో ఇది కూడా ఉత్తమ నటి అవార్డు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఏ సినిమాకి వచ్చిందంటే ది షేమ్లెస్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ది షేమ్లెస్. ఇవి ఇట్లా కూడా ఇస్తాడు, ఏ సినిమాకి వచ్చిందని చెప్పేసి కూడా అడగవచ్చు. ది షేమ్లెస్ అనేటువంటి మూవీకి గాను, ఇది హిందీ చిత్రం. సో దానిలో నటనకు గాను ఈమెకు ఈ అవార్డు రావడం జరిగింది. ఒక భారతీయురాలకి అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లాసెఫ్ విభాగంలో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి సన్ఫ్లవర్ వేర్ ఫస్ట్ వన్స్ టు నో అనేటువంటి దానికి వచ్చింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఈ లాసెఫ్ విభాగంలో ఉత్తమ షార్ట్ ఫిలిం వచ్చేసి, ఓకేనా. సో దీనికి రావడం జరిగింది. ఇది కూడా మనకు కన్నడకు సంబంధించినటువంటి ఫిలిం అండి. ఓకేనా, సో కన్నడ జానపద కథల ఆధారంగా తీసారంట ఈ సినిమా. సో ఇది కూడా ఎస్ నాయక్ అనేటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది. ఎస్ నాయక్. ఇవన్నీ మన ఇండియాకి సంబంధించినటువంటి ఫిలిమ్సే ఇక్కడ ఇచ్చినటువంటి
ఎస్ నాయక్ అనేటువంటి వ్యక్తిని రూపొందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్యంగా ఒక వృద్ధురాలి కోడి ఎవరో దొంగలిస్తే దానిని కనుగొనడం కోసం ఆమె పడేటువంటి ఆ తపన గురించి వివరిస్తూ చాలా ఫన్నీగా తీసినటువంటి సినిమా అనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ 3 కరెక్టే. ఇది మనకు తప్పు ఇచ్చాడు. ఇది పియర్ అవార్డు మహేశ్వరి మాన్సీ కాదు. ఓకేనా, ఈ పియర్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే పియర్ ఏంజేని అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ శాస్త్రవేత్త. సో ఇతను చనిపోవడం జరిగింది. ఇతని జ్ఞాపకార్థం ఈ అవార్డును ఈ కేన్స్లో 2013 నుంచి యాడ్ చేశారనమాట. సో ఇతని పేరిట ఇస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక పియర్స్ అవార్డు ఈసారి ఇది కూడా మన భారత ప్రముఖ ఛాయాగ్రాహకునిగా పేరు పొందినటువంటి సంతోష్, గుర్తుంచుకోండి, సంతోష్ శివన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ మన భారతీయులకు వచ్చినటువంటి 4 ఇంపార్టెంట్ అవార్డ్స్. ఈ పియర్ అవార్డు కావచ్చు, అండ్ అదేవిధంగా ఇది షార్ట్ ఫిల్మ్ అవార్డు కావచ్చు, ఉత్తమ నటి అవార్డు అండ్ గ్రాండ్ ఫిక్స్ అవార్డు. ఈ పేర్లు ఆ సినిమా పేర్లను గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ మహేశ్వరి మాన్సీ అనేటువంటి వ్యక్తి కూడా మన భారతీయురాలే. ఈమె బన్నీ హుడ్ అనేటువంటి సినిమా తీసింది. ఓకేనా, ఈమెకి ఏంటంటే 3వ దీనిలో విభాగాలు ఉంటాయన్నమాట. ఈ లాసిఫ్నెస్ అనేటువంటి విభాగంలో 3వ బహుమతి అందుకున్నటువంటి వ్యక్తి కింద మనం ఈ బన్నీ హుడ్ సినిమా తీసినటువంటి మహేశ్వరి మాన్సీని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు 5 ముఖ్యమైన అవార్డ్స్, మన భారతీయులకు వచ్చినటువంటి అవార్డ్స్. ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అడిగితే మనకి ఇట్లే ఈ రకంగా నుంచి వాటిని జతపరచుకోవచ్చు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా గేల్ ఇండియా తన మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందని చెప్పేసి అంటున్నాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకన. ఓకేనా, ఇక్కడ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది మధ్యప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది గేల్ ఇండియా అనేది మనకేంటిది ప్రభుత్వ ఆమోదిత సంస్థ. సో దీని యొక్క మొట్టమొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గేల్ ఇండియా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విజయపూర్, ఇది కూడా గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి అడుగుతూ ఇట్లా కూడా అడుగుతాడు. సో విజయపూర్లో ప్రారంభించడం జరిగిందనమాట. ముఖ్యంగా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రత్యామ్నాయ ఇంధన విభాగాల్లో సో మనకు ఎక్కువగా ఏదైతే ఈ మనకు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం మనం హైడ్రోజన్ ఎక్కువగా, అంటే ఈ హైడ్రోజన్ సంబంధించిన హైడ్రోజన్ ఇంధనాన్ని మనం వాడాలని చెప్పేసి అయితే చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మన భారత్ 2023లో దీనికి సంబంధించినటువంటి మిషన్ కూడా తీసుకొచ్చింది అనమాట. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి తీసుకొచ్చింది. దాదాపుగా 19,000 కోట్లతోటి ఈ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా తీసుకొచ్చింది. సో దానిలో మనకి ఏంటంటే మనకు 2030 నాటికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం మన భారతదేశం చేయాలని చెప్పేసి చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఇది మనం నెలకొల్పామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగవచ్చు, ఒకసారి దానికి సంబంధించి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దానిలో మనం ముఖ్యంగా టార్గెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2030 నాటికి భారత్లో దాదాపుగా 125 ఈ గిగావాట్ల, ఓకేనా, ఈ 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఇది సాధించాలని చెప్పేసి కావచ్చు. సంవత్సరానికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడి రావాలని చెప్పేసి ఒక పోస్టర్ లాంటిది కూడా రిలీజ్ చేశారనమాట. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇప్పుడు దానిలో భాగంగా మనకు ఒక హైడ్రోజన్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? ఇది గేల్ ఇండియా. ఇది ప్రభుత్వ ఆమోదిత సంస్థ. ఓకే, ప్రభుత్వ రంగ సంస్థ అంటాం కదా. సో అది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేస్ గుర్తుంచుకోండి. అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి అంటున్నాడు. సో ఫస్ట్ది ఏమంటున్నాడు ఇక్కడ, పిరుల్లావో పైసే పావో. సో ఓకేనా, ఇది ఒక కార్యక్రమం అనమాట. దీన్ని ఇటీవల మనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది అంటున్నాడు. సో జాగ్రత్తగా చూడాలి, ఇది మనకు మిస్టేక్ ఇవ్వడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కాదు. సో దీన్ని మనకు రీసెంట్గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకేనా, గుర్తుంచుకోండి. స్టేట్లు చాలా ఇంపార్టెంట్, ఇవి డైరెక్ట్ అడుగుతాడు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మనకి ఎవరు అక్కడ ఉన్నటువంటి సీఎం ఎవరు? పుష్కర్ సింగ్ ధామి అనేటువంటి పర్సన్ మే 8న రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ పిరుల్లావో పైసే లావో అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ పిరుల్ అంటే ఏంటిదంటే మనకు దీనికి ఒక మీనింగ్ ఏంటంటే ఫైన్ ఆకులు అన్నమాట. ఫైన్ చెట్టు ఉంటుంది కదా, సో ఈ వాటికి సంబంధించినటువంటి ఆకులను ఫైన్ చెట్టు ఆకులను ఇక్కడ పిరుల్ అని చెప్పేసి అంటారు. సో ఈ ఆకులను తీసుకొస్తే వాళ్ళకు కొంత అమౌంట్ ఇస్తారన్నమాట. ఓకేనా, సో దీన్నే పిరుల్లావో పైసే లావో. మరి దీన్ని ఎందుకు ఇట్లాంటివి తీసుకొచ్చారంటే ఈ ఫైన్ ఆకులకు అత్యధికంగా మండేటువంటి సామర్థ్యం ఉంటుంది. సో దీనివల్ల అక్కడ ఈ మనకి ఎక్కువగా కార్చిచ్చు లాంటివి జరిగి అక్కడ ఈ ఎక్కువగా అడవులు కాలిపోతున్నాయని చెప్పేసి కావచ్చు, అండ్ అక్కడ పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో దానిలో భాగంగా ఈ స్థానిక యువకులకు కావచ్చు, గ్రామస్తులకు అడవిలో వారికి ఈ ఆకులను కనుక తీసుకొచ్చి కనుక ఇస్తే దానికి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తారనమాట. అక్కడికి వచ్చి ఇవి ఇచ్చినట్లయితే కేజీకి కొంత అమౌంట్ అనేది వాళ్ళు చెల్లించడం జరుగుతుంది. అంటే దాదాపుగా కిలోకి 50 రూపాయలు చొప్పున వీటిని చేస్తున్నారు. ఓకేనా, ఇవి డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంకుకు జమ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో వచ్చేటువంటి అటవీ మంటలు ఉంటాయి కదా, వాటిని అదుపు చేయడం అనుకోవచ్చు. అయితే దాంతోపాటుగా ఏంటంటే ఈ ఏదైతే ఈ పిరులు ఉంటాయి కదా, సో వీటిని
ఇది ముడి పదార్థంగా కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పవర్ ప్లాంట్లో యూజ్ చేస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ వేస్ట్ చేయకుండా గవర్నమెంట్ తీసుకొని ఏం చేస్తుందంటే ఒక పవర్ ప్లాంట్ని తీసుకొచ్చింది. చెకోరి దనరి అనేటువంటి చెకోరి దనరి అనేటువంటి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి పవర్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇది మనకు తప్పు ఇచ్చారు. సో ఇక్కడ ఏది తప్పు ఉంది, స్టేట్ నేమ్ అనేది తప్పు ఉంది కనుక అది మీరు ఇక్కడ గుర్తుంచుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, దక్షిణ భారత్ ఉత్సవ్ 2024 జూన్ నెలలో, అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు మే చేస్తున్నాం కనుక ఈ నెలలో సో మనకు హైదరాబాద్లో జరగనుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా తప్పు ఇవ్వడం జరిగింది. సో రెండు తప్పే. సో క్వశ్చన్స్ ఇట్లా కూడా అడుగుతున్నాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1 and 2 రెండు తప్పే. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది బెంగళూరులో జరుగుతుంది. అంటే కర్ణాటక రాష్ట్రం ఇచ్చిన కరెక్ట్, లేకుంటే ప్లేస్ కనుక చూసినట్లయితే మాకు బెంగళూరు. ఓకేనా, బెంగళూరులో జూన్ 15-16 తేదీలో జరిగిందనమాట. సో ఇది ఏంటంటే పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని పెట్టుబడులను ఆకర్షించేటువంటి గాను దక్షిణ భారతదేశ రాష్ట్రాలున్నాయి కదా, దాదాపు 6 రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాల్లో మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఏది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు. సో ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఇవి రెండు తప్పే. జరిగినటువంటి ప్లేస్ గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. రానున్నటువంటి పోటీ పరీక్షలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది కూడా. సో ఇక్కడ చూసినట్లయితే యునెస్కో యొక్క ప్రపంచ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో చేర్చబడిన ఈ క్రింది భారతీయ సాహిత్య రచనలను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో యునెస్కో యొక్క ప్రపంచ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్ అనేటువంటిది మనకు ఇది యునెస్కోకు సంబంధించినటువంటి ఒక సంస్థ అన్నమాట. సో ఇదేంటంటే దీన్నే మనం MOW అని చెప్పేసి పిలుస్తాం. ఇదే మెమొరీ ఆఫ్ ద వరల్డ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి డాక్యుమెంటరీ వారసత్వాన్ని కాపాడేందుకు ప్రారంభించినటువంటి ఒక గ్లోబల్ సంస్థ అన్నమాట. 1992లో దీన్ని స్థాపించారు. ఓకే, 1992లో యునెస్కో ద్వారా స్థాపించబడినటువంటి సంస్థ. సో వీళ్ళు ఉత్తమ ఏదైతే సాహిత్య రచనలకు సంబంధించినటువంటి వాటిని ఒక రిజిస్టర్లో కొన్ని చేర్స్తారనమాట. దాని నుంచి రీసెంట్గా మన భారత్ నుంచి కూడా ఒక 3 రచనలకు ఇది చేర్చడం జరిగింది. వీటిని అవేంటనేది ఇక్కడ గుర్తించండి. సో ఇక్కడ మహాభారతం, రామచరితమానస్, అదేవిధంగా పంచతంత్రం, సహృదయ లోకన అనేటువంటి దీనిలో ఏవి చేర్చారనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఆన్సర్ చూసినట్లయితే మనకు ఇది కాదు, మహాభారత్ దీనిలో చేర్చలేదు. సో రామచరితమానస్ అనేటువంటిది ఉంది, పంచతంత్ర ఉంది, అదేవిధంగా ఈ సహృదయ లోకన. సో రామచరితమానస్ అంటే మీకు తెలిసినటువంటి దీన్ని తులసిదాస్ రాయడం జరిగింది. ఓకేనా, ఇవి కూడా గుర్తుంచుకొని అడగవచ్చు. పంచతంత్రం అంటే మనకు విష్ణు శర్మ. ఓకేనా, అండ్ అదేవిధంగా సహృదయ లోకన అనేటువంటిది కనుక విషయాలైతే ఆచార్య ఆనందవర్ధన్ అనేటువంటి వ్యక్తి రాశారు. ఓకేనా, ఆనందవర్ధన్ అనేటువంటి వ్యక్తి దీన్ని రాయడం. ఈ మూడింటిని ఈ రిజిస్టర్లో చేర్చడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 2, 3, 4. 2, 3, 4 ఉంది, ఆప్షన్ బి ఉంది. అయితే దీన్ని ఈ నామినేషన్కి పంపించినటువంటి భారత్ తరఫున ఈ మూడింటిని నామినేషన్ పంపించిన సంస్థను గుర్తుంచుకోండి, ఒకవేళ అడగవచ్చు. ఇది వచ్చేసి మనకు IGNCA అంటే ఏంటంటే ఇది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. ఓకే, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనేటువంటి సంస్థ ఈ 3ని ఈ ప్రాంతీయ రిజిస్టర్లో నామినీగా పంపడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి కూడా మనకు వాటిని కూడా రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. ఇవి ఇంపార్టెంట్. ఓకే, నేరుగా అడగవచ్చు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈసారి ఇది ఎక్స్పెక్టెడ్ బిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కన్వర్ సరస్సు మరియు నీలగిరి తహార్ జంతువు, ఈ 2 ఉన్నాయి ఇందులో. కన్వర్ సరస్సు, నీలగిరి తహార్ జంతువు ఈ క్రింది ఏ రాష్ట్రాలకు సంబంధించినవి అంటున్నాడు. అంటే ఫస్ట్ది ఏ రాష్ట్రం, సెకండ్ది ఏ రాష్ట్రం అంటున్నాడు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్, కేరళ అండ్ జమ్మూ కాశ్మీర్, బీహార్, తమిళనాడు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ 2 ఉన్నాయి కనుక ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు వార్తల్లో ఉన్నటువంటి మే మంత్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కన్వర్ సరస్సు కనుక చూసినట్లయితే, ఓకేనా, ఈ కన్వర్ సరస్సు అనేటువంటిది మనకు బీహార్లో ఉన్నటువంటి బేగుసరాయ్ జిల్లాలో ఉన్నటువంటి ఆసియాలోనే అతిపెద్ద ఆక్స్బౌ సరస్సు అన్నమాట. ఆక్స్బౌ అంటే ఏంటంటే ఈ నదులు వంకర తిరిగినప్పుడు ఏర్పడేటువంటి సరస్సులు. ఓకేనా, ఇది ముఖ్యంగా ఏదైతే గంగా నది యొక్క ఉపనది అయినటువంటి గండక్ ఉంటుంది కదా. ఓకేనా, ఈ గండక్ నది యొక్క వంకరల కారణంగా ఏర్పడిందే మనకు ఈ కన్వర్ సరస్సు అన్నమాట. సో ఇది ఇప్పుడు 2020లో ఇది రామ్సార్ సైట్గా కూడా దీన్ని గుర్తించారు. 2020లో దీన్ని రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎండిపోయేటువంటి ప్రమాదంలో ఉందని చెప్పేసి మనకు రీసెంట్గా వార్తల్లో నిలిచింది. సో ఓకేనా, గుర్తుంచుకోండి. కన్వర్ సరస్సు ఎక్కడ ఏ దానికి సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు బీహార్. ఓకేనా, బీహార్ స్టేట్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇందులో బీహార్ తోటి ఏ ఆప్షన్ ఉంది, బి ఉంది, సి ఉంది. అంటే ఈ రెండింటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 50% ఆన్సర్ తెలుసు. కాకపోతే నెక్స్ట్ది కేరళనా తమిళనాడా, ఏది నీలగిరి తహార్ అనేటువంటిది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటిని మనం ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటే 50% ఆన్సర్ కూడా చేయగలుగుతాం. సో నీలగిరి తహార్ అనేటువంటిది మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి
రాష్ట్ర జంతువు అన్నమాట. ఓకేనా, ఇది ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం అంతరించిపోతున్నటువంటి దాంట్లో దీన్ని చేర్చింది. ఏది IUCN ఉంటుంది కదా మనకు, IUCN లిస్ట్లో ఇది ఆల్రెడీ ఈ నీలగిరి తహార్ అనేటువంటి జంతువు చేర్చడం జరిగిందనమాట. అయితే దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేయాలనే ఉద్దేశంతో ఈ నీలగిరి తహార్కి సంబంధించినటువంటి గణనను మనకు తమిళనాడు ప్రభుత్వం రీసెంట్గా చేపట్టిందనమాట. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, అంతరించిపోతున్న జాతిగా ప్రకటించడం జరిగితే దాన్ని ఆ లిస్టులోకి వెళ్ళి తీయాలనే ఉద్దేశంతో ఈ తమిళనాడు ప్రభుత్వం నీలగిరి తహార్ జనాభా వాటి యొక్క ఆవాసాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో వాటి యొక్క కౌంట్ను స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనా, తమిళనాడు ప్రభుత్వం. అంటే ఇక్కడ తమిళనాడు ఏది ఉంది, ఈ డి ఉంది కనుక ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బీహార్, తమిళనాడు ఇవి రెండు మనకు అంతరించిపోతున్నటువంటి లిస్టులో కనబడ్డటువంటి అనమాట. మనకేది మే మంత్కి సంబంధించి కనుక చూసినట్లయితే. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది మనకు ఆల్రెడీ నీలగిరి తహార్ అనేది 1972 మనకేముంది 1970లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది కదా. సో దాని ప్రకారం ఇది ఆల్రెడీ రక్షించబడుతున్నటువంటి ఒక జంతువు కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అంటే పర్యావరణ అంశాలు వచ్చినప్పుడు నేను ఇక్కడ కొంతవరకు చెప్తున్నాను. ఇంకా వాటికి సంబంధించి మీరు కొంచెం డెప్త్ కూడా చూడాలి. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఇంకా IUCN లిస్టులో ఇంకేమున్నాయి, వీటిని ఏ అంటే ఏ అటవీ చట్టాల ప్రకారం ఆ జంతువులు మనం పరిరక్షిస్తామన్నది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే IRDAI ఇటీవల ఆరోగ్య బీమా తీసుకునేందుకు అర్హత వయసుని ఎన్ని సంవత్సరాలకు పెంచింది అంటున్నాడు. సో ఇటువంటి ఎకానమీ పరంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో రీసెంట్గా మనకు ఈ IRDAI అంటే ఇది ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం అనమాట, IRDAI. సో రీసెంట్గా ఈ మనకు హెల్త్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకు పెంచింది అంటున్నాడు. 65, 75, 85 ఏ వయసు వారైనా. సో దీనికి సంబంధించి ఏ వయసు వారైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు కొత్తగా రూల్స్ రావడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. ఇది April 1 నుంచి మనకు అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ వయసు వారైనా కూడా దీనికి ఎలిజిబుల్. అంటే అంతకుముందు 65 ఇయర్స్ ఉండేదండి, 65 ఇయర్స్ వరకే ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైనా కూడా అంటే క్యాన్సర్ తోటి ఇంకా వివిధ గుండె జబ్బులు గురించి అటువంటి వాటితో బాధపడుతున్న వారికి కూడా ఇది అంతకుముందు వర్తించేది కాదు. కానీ ప్రస్తుతం అన్ని రకాల వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో ఇటువంటి కూడా మనకు నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అని ఏమంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీసెస్ని ఇటీవల కేరళలో ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం Group 1లో కూడా చూసాం, ఇది ముంబై హార్బర్స్ లింక్ సంబంధించింది. సో ఇటువంటి అడుగుతున్నాడు కనుక ఫస్ట్ దేశంలో ఇటువంటి ఏమైనా రైల్వే సర్వీసెస్ కావచ్చు, రోడ్ సర్వీసెస్ కావచ్చు, లేకుంటే వంతెనలు, బ్రిడ్జ్లు కావచ్చు, అండ్ భూగర్భ మెట్రోస్ కావచ్చు, వీటిని మీరు జాగ్రత్తగా చదివడం ప్రయత్నం చేయండి. సో దేశంలో తొలి ప్రైవేట్ రైలు అనేటువంటిది ఇటీవల మనకు కేరళలో ప్రారంభించారు. గుర్తుంచుకోండి, దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఒక June 4న మన కేరళలో ప్రారంభం కానుందన్నమాట, ఆల్రెడీ ప్రారంభమైందన్నమాట. మనం మే కరెంట్ అఫేర్ చూస్తున్నాం కనుక. సో తొలి విడతలో భాగంగా కేరళలో మనకి ఎక్కడి నుంచి ఇది తిరువనంతపురం పేరు కూడా గుర్తుంచుకుని, ఇది కూడా అడుగుతున్నాం. తిరువనంతపురం నుంచి ఎక్కడి వరకు అంటే గోవా వరకు వెళ్తుంటాయి ఫస్ట్. ఓకేనా, సో అక్కడ వరకు ఈ ప్రయాణ కార్యకలాపాలు దీని ద్వారా వీళ్ళు ప్రారంభించారనమాట. దీనిని L&T అనే సంస్థ నిర్వహిస్తుందనే తప్పు, ఇది తప్పు. దీన్ని ఏది నిర్వహిస్తుందంటే SRMPR అనేటువంటి సంస్థ. ఓకేనా, ఇది ఏంటంటే గ్లోబల్ రైల్వే ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క నిర్వహణ బాధ్యతలన్నీ వీళ్ళు తీసుకున్నారనమాట. ఓకేనా, సో ప్రైవేట్ రైల్లో ఎంతమంది ప్రయాణించవచ్చు, దీనిలో ఈ ప్రైవేట్ రైల్లో 750 మంది దాకా ప్రయాణించవచ్చు అంట. ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట్ ఉంది కదా, దానిలో భాగంగా చేపడుతున్నటువంటి ఒక సర్వీస్ అన్నమాట. సో అది కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకుని ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఓన్లీ 1 కనుక మనకు సరి అనేది అడుగుతున్నాడు కనుక ఓన్లీ 1 ఆప్షన్ C అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది ఏ 2 దేశాలు ప్రపంచంలో అత్యంత అధునాతన సముద్ర గర్భ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయని చెప్పేసి అంటున్నాడు. సో సముద్ర గర్భంలో పనిచేసేటువంటి డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నట్లు మనకి ఇటీవల 2 దేశాలు వార్తల్లో నిలిచాయి. వాటి పేర్లను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అవి ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. ఇండియా USA, ఆస్ట్రేలియానా, చైనా రష్యానా, ఇండియా రష్యానా. ఓకేనా, సో ఇది మనకు USA మరియు ఆస్ట్రేలియా అండి. USA, ఆస్ట్రేలియా అనేటువంటి 2 దేశాలు మనకి సముద్ర గర్భంలో పనిచేసేటువంటి డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. సో దానిలో మనకు USAకి సంబంధించినటువంటి డ్రోన్ పేరు కనుక చూసినట్లయితే మనకు మాంటేరా. ఈ పేర్లతో అడగవచ్చు, గుర్తుంచుకోండి. మాంటేరా అనేటువంటిది ఈ USA. ఆస్ట్రేలియాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇది గోస్ట్ షార్క్ అనేటువంటి పేరుతోటి దీన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. గోస్ట్ షార్క్ అనేటువంటి పేరుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే సముద్ర గర్భంలో కొంతకాలం ఇవి దాగి ఉండి అవసరమైనటువంటి సమయంలో వాటి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయంట. ఇవి చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అంటే మనం ఏమనుకోవచ్చు, పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఈ చైనా ఎక్కువగా అది చేస్తుంది కదా. సో దాన్ని
కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వీటిని తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నేపాల్ 100 రూపాయల కరెన్సీ నోట్ పైన ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ ప్రాంతాలను ముద్రిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏ ప్రాంతాలు, లింపియాతురా, కాలాపాని, లిపులేఖ, లేదంటే పితోర్గర్, కాలాపాని, లిపులేఖ అండ్ పితోర్గర్, అక్సాచిన్, లింపియాతురా అని ఇక్కడ డి అనే ఆప్షన్ బాగాలేదు. ఓకే, ఈ మూడిట్లోనే మనకు ఆన్సర్ ఉంది. సో అదేంటో ఇక్కడ మీరు గుర్తించడం ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. సో నేపాల్ ఏం చేసిందంటే ఇటీవల మన భారత భూభాగాలైనటువంటి ఒక 3 ప్రాంతాలను అక్కడ 100 రూపాయల కరెన్సీ నోట్ అనేది నూతనంగా తీసుకురాబోతున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన దానిపైన ఆ 3 ప్రాంతాలు ముద్రిస్తున్నట్లుగా నేపాల్ ప్రధాని అయినటువంటి పుష్పకమల్ దహల్ అనేటువంటి వ్యక్తి సో ఒక క్యాబినెట్ మీటింగ్లను కండక్ట్ చేసి ఈ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది, అంటే బయటికి ప్రెస్కి రిలీజ్ చేశారు. సో దీనిపైన భారత్ తీవ్రంగా స్పందించడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇవి ఆ 3 ప్రాంతాలు ఏంటంటే మనకు లిపియాదురా, కాలాపాని, లిపులేఖ అనేటువంటి ప్రాంతాలు, ఇవి మనకు ఉత్తరాఖండ్లో కనబడతాయి. అయితే మనకు జనరల్గా ఈ బార్డర్ ఇష్యూస్ అనేది నేపాల్ తోటి భారత్కి ఎప్పటి నుంచో ఉంది. 2020లో కూడా 2015లో అమల్లోకి వచ్చినటువంటి నేపాల్ యొక్క నూతన రాజ్యాంగం ప్రకారం కూడా 2020లో వీళ్ళు విడుదల చేసినటువంటి ఆ దేశం మ్యాప్లో ఈ 3 ప్రాంతాలు తమగా పేర్కొన్నారు. అంతకుముందు కూడా 2020లో ఇవి మాయా అని చెప్పేసి వాళ్ళ మ్యాప్లో పేర్కొన్నారు. అయితే దీనికి ముందు మనకు 1816లోనే నేపాల్ భారత్ మధ్య ఒక సుగోలి ఒప్పందం జరిగిందనమాట. సో అక్కడ దానికి సంబంధించి కాళీ నది అనేటువంటిది బార్డర్గా పెట్టారు. అయితే ఈ కాళీ నది యొక్క ఇది ఏంటంటే ఇది జనరల్గా తన యొక్క ప్రవాహాన్ని ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటుంది. ఓకేనా. అంటే ఉత్తరాన మనకు కాలాపాని లోయ ఉత్తరాఖండ్ ఉంది కదా, అదేవిధంగా లింపియాతురా, లిపులేఖ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ట్రై జంక్షన్ నేపాల్ అంటే ఇది అడ్డుగా పెట్టారు. దీని పొంట అంటే ఈ కాళీ నదిని అడ్డుగా పెట్టడం జరిగింది. అయితే దీని ఆనుకున్నటువంటి 3 ప్రాంతాలు అనేటువంటివి మావి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి భారత్ చెప్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతారు క్వశ్చన్, ఈ ఒప్పందాలు ఇవన్నీ అడిగాడు. సో ఈ లిపియాతురా, కాలాపాని, ఈ లిపులేఖ అనేది మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఇది బార్డర్ ఇష్యూ ఉంది కనుక భారత్ నేపాల్ తోటి ఏ రాష్ట్రాలతోటి ఏది బార్డర్ షేర్ చేసుకుంటుందని చెప్పేసి అడగవచ్చు. అది ఇంపార్టెంట్. 5 రాష్ట్రాలతోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో దానిలో మనకు చూసినట్టయితే బీహార్ ఉంటుంది. ఓకేనా. బీహార్ మనం వెరైటీగా చదువుతాం, మన క్వశ్చన్ వేరేలాగా వస్తుంది అనమాట. సో యూపీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ కావచ్చు, అండ్ పశ్చిమ బెంగాల్ అండ్ సిక్కిం. సో ఈ 5 రాష్ట్రాలతోటి మనకు సరిహద్దును ఇది పంచుకుంటుంది. దాదాపు 1751 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. సో భారత్ ఏ దేశంతో అత్యధిక సరిహద్దును పంచుకుంటుందని ఫస్ట్ 3 రాష్ట్రాలు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో జాగ్రఫీ రంగా అవి కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇట్లా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం భారత్ ఏ దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ముఖ్యంగా చైనా లాంటి దేశాలకు సంబంధించి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేపాల్ తోటి కూడా ఇష్యూ జరుగుతుంది కనుక, బంగ్లాదేశ్ తోటి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కనుక, సో ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా వీటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 3 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా పెద్ద కరెంట్ అఫైర్ ఇది. కాకపోతే నేను 3 కలిపి ఒకే దాంట్లో ఇచ్చాను. జాగ్రత్తగా దానికి మీరు అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు, ఇటీవల జింబాబ్వే బంగారు కరెన్సీని విడుదల చేసింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఏ దేశం బంగారు కరెన్సీని విడుదల చేసింది, ఆ పేరు కూడా అడగవచ్చు. జిగ్ అనేటువంటిది రిలీజ్ చేసింది. ఓకేనా. జిగ్ అనేటువంటి బంగారు కరెన్సీని మనకు జింబాబ్వే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ దీర్ఘకాలంగా ఈ ఆర్థిక అస్థిరత అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అంటే దాదాపు అక్కడ మనకేది ఈ ఇన్ఫ్లేషన్ అనే ద్రవ్యోల్బణం అనేటువంటిది 50% పెరిగింది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఈ బంగారు కరెన్సీని తీసుకొస్తున్నారు. ఇట్లా వీళ్ళు కరెన్సీ చేంజ్ చేయడం ఇది 6th టైం అనమాట. మనకంతకుముందు ఒకసారి కూడా ఈ కరెన్సీకి సంబంధించి జింబాబ్వే మీద ఒక క్వశ్చన్ అడిగాడు. గ్రూప్ 1 ఫస్ట్ టైం మనం ప్రిలిమ్స్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది మనకు కరెక్టే. ఇక రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల 4వసారి ఎన్నికయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడకపోయినట్లయితే ఇది కూడా మిస్టేక్ అవుతుంది. ఓకేనా. ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఇది తప్పు, ఇది యాక్చువల్గా. ఓకేనా. సో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 4వసారి ఎన్నిక కావడం అనేది తప్పు అవుతుంది. ఇది ఎన్నోసారి ఇతను ఎన్నిక కావడం? 5వసారి. ఓకేనా. 5వసారి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రష్యా అధ్యక్షుడిగా 5 సార్లు, అంటే ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా అతనే ఈ పదవిలో ఉన్నాడు. సో అంతకుముందు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిని చేపట్టినటువంటి వ్యక్తిగా ఇతను రికార్డు సృష్టించబోతున్నాడు. సో 4 కాదు 5 అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్, ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి ఇరాక్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ. సో ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా దూరపోతే తప్పు చేసే ప్రమాదం ఉంటుంది. సో ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తి మనకు ఇబ్రాహీం రైసీ. కాకపోతే ఇరాక్ కాదు, ఇరాన్. ఓకేనా. జాగ్రత్తగా చూడాలి. ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు రీసెంట్గా మనకు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది.
చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇరాన్ ఇటీవల ఎక్కువ సంఘటనలో వార్తల్లో నిలుస్తున్నటువంటి మనకు ఇది మన పశ్చిమ ఆసియా దేశం కింద చూడవచ్చు. ఓకేనా, ఎందుకు ఇతను ఇప్పుడు చనిపోయాడు, సో యాక్చువల్లీ నేను ఎట్లా చనిపోయాడని చూసిన తర్వాత ఇది ఏ రకంగా వార్తల్లో ఉన్నదో చూద్దాం. సో మనకు అజర్బైజాన్ ప్రావిన్స్లో దట్టమైనటువంటి అడవుల ప్రాంతంలో ఇతను ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అనేటువంటిది అనుకోకుండా కూలిపోవడం జరిగిందనమాట. సో ఇతనితో పాటు మరో 5 వ్యక్తులు కూడా ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో వీళ్ళు ఒక డ్యామ్ను 2 దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సో దాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణం అయినటువంటి సందర్భంగా సో ఈ సంఘటన అనేటువంటి చోటు చేసుకుందనమాట. సో దానిలో ఇబ్రహీం రైసీ చనిపోవడం జరిగింది. అయితే ఇబ్రహీం రైసీకి సంబంధించి మనం చూసినప్పుడు సో ఇతను 2021లో అధ్యక్ష ఎన్నిక కావడం జరిగింది. సో ఇతను అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇతను ముఖ్యంగా హిజాబ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ మధ్య ఇది ఎక్కువగా హైలైట్ అయిందనమాట. హిజాబ్ చట్టాన్ని ఇతను తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా రీసెంట్గా మనకు ఇరాన్ అనేటువంటిది బ్రిక్స్లో చేరింది. ఓకేనా, ఇక దాంతోపాటుగా ఇరాన్ అనేటువంటిది మనకి ఇజ్రాయెల్ వార్లో కూడా పార్టిసిపేట్ అయిందనమాట. సో ఇట్లా మనకి ఇరాన్కి సంబంధించి చాలా అంశాలు వార్తల్లో ఉన్నాయి కనుక సో వీటన్ని చూడండి. ఇప్పుడు ఇతను చనిపోవడం జరిగింది. సో మనకు ఫ్యూచర్లో జరిగేటువంటి ఏదో ఒక ఎగ్జామ్లో మనకి ఇరాన్కి సంబంధించిన దానిపైన బిట్టుపడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మీరు లింక్ చేసి చదువుకున్నట్లయితే మనం బిట్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేస్తాం. ముఖ్యంగా మనం పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి కదా, వీటి మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే అక్కడ చాలా అస్థిరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి కనుక అక్కడ నుంచి మనకు బిట్ అడగవచ్చు. ఓకేనా, మనకు అంతర్జాతీయ అంశాలు అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చాడు సపరేట్గా టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్లో, జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 5 సూత్రాల ఏకాభిప్రాయం ఇటీవల ఏ 2 దేశాల మధ్య కుదిరిందని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. రష్యా చైనానా, ఇండియా యూఎస్ఏనా, అమెరికా చైనానా, ఆస్ట్రేలియా అమెరికానా. సో మనకు దీని గురించి మొత్తానికి తెలియకుంటే జనరల్గా మనం ఆన్సర్ ఏది ఫస్ట్ డిలీట్ చేస్తామంటే ఈ సి అనే ఆప్షన్ డిలీట్ చేస్తాం. ఎందుకంటే అమెరికా చైనాకి అస్సలే పడదు కనుక సో ఫస్ట్ మనం దీన్ని డిలీట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఆన్సర్ ఇదే. సో ఇటువంటి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, కొంచెం స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సో ఇటువంటి మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కావచ్చు, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య మనకి ఏప్రిల్ 26న దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. దీనిపైన వీళ్ళు ఇరు దేశాలు ఒక 5 సూత్రాలపైన ఏకాభిప్రాయానికి రావడం జరిగిందనమాట. దాంట్లో ముఖ్యంగా ఈ ప్రాంతీయ వివాదాలకు సంబంధించిన సంప్రదింపులు కావచ్చు, అండ్ 2 దేశాల యొక్క కమ్యూనికేషన్ బలోపేతం చేయడం కావచ్చు, అండ్ ఇరు దేశాల ప్రభుత్వాల యొక్క సూచనలకు అనుగుణంగా ద్వైపాక్షిక మైత్రిని వృద్ధి చేసుకోవాలని ఇట్లా ఒక 5 అంశాలు తీసుకొని దానిపైన వీళ్ళు ఏకాభిప్రాయానికి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ 5 సూత్రాల ఏకాభిప్రాయం అనేటువంటిది గుర్తుంచుకోండి. ఏ 2 దేశాలకు సంబంధించింది? అమెరికా అండ్ చైనా. ఓకేనా, ఇంపార్టెంట్. సో ఇది ఇటువంటి మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జొన్నగిరి అనేది ఏంటి అంటున్నాడు. అంటే ఈ జొన్నగిరి అనే వార్తలో ఉంది, ఇది ఏంటి అసలు? సో బంగారు గనుల నిల్వ ఉన్నటువంటి ప్రదేశమా, అంతరించిపోతున్నటువంటి చిత్తడి నేలలా, లేకుంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక రబీ పంటనా, లేదా తెలంగాణలోని ఒక చారిత్రాత్మక కట్టడమా? ఓకేనా, సో జాగ్రత్తగా ఇటువంటి గుర్తుంచుకోవాలి. జొన్నగిరి అనేటువంటి ఇటీవల మనకు వార్తల్లో నిలిచింది. ఇది ఏపీలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో గల ప్రాంతం అన్నమాట. ఇది ఒక బంగారు గని అన్నమాట, అంటే బంగారు నిల్వ ఉండేటువంటి ప్రదేశం ఇది. ఓకేనా, దీనిలో ఈ గోల్డ్ ఉత్పత్తికి సంబంధించి రీసెంట్గా మనకు ప్రయోగాత్మకంగా పనులు అనేది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన దేశంలో ప్రైవేటు రంగంలోనే అతిపెద్ద బంగారు గని అన్నమాట ఇది. ఓకేనా, ప్రైవేట్ రంగంలోనే అతిపెద్ద బంగారు గనిగా ఇది గుర్తింపు పొందినటువంటిది అనమాట. సో రీసెంట్గా ఒకవేళ ఇక్కడ ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కనుక అందుబాటులోకి వస్తే 750 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో దక్కన్ గోల్డ్ మైన్స్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, జమైసోర్ అనేటువంటి సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఈ గనులను అయితే ప్రారంభించి అంటే తవ్వేటువంటి పనికి సంబంధించినటువంటి పనులను చేపట్టడం జరిగిందనమాట. ఈ దక్కన్ గోల్డ్ మైన్ సంస్థ లిథియం యొక్క అన్వేషణ కోసం కూడా మనకు రీసెంట్గా మొజాంబిక్ దేశంతో ఒప్పందం కూర్చుకుంది. అది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మొజాంబిక్లో 5 లిథియం బ్లాకులలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినటువంటి ఇది కూడా మనకు ఈ దక్కన్ గోల్డ్ మైన్ సంస్థ నిలిచిందనమాట, లిథియం నిల్వలకు సంబంధించి అనమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కరెంట్ అఫైర్, ఇంపార్టెంట్ కూడా. క్రింది వాటిలో సరి అని ఏమంటున్నాడు? సో ఫస్ట్ ఏమంటున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ అనేటువంటిది ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి మెగా ఫుడ్ పార్క్ అనేది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ బుగ్గపాడు అనేటువంటి దాని ప్లేస్ దగ్గర ఇది ప్రారంభానికి సిద్ధమైంది అనమాట. యాక్చువల్గా ఇది మనకు 2016లో శంకుస్థాపన చేశారు. సో ఇది దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో
ఇది కలిగి ఉందన్నమాట. దాదాపు 25,000 మందికి ఇది ఉపాధి అవకాశాలు కావచ్చు, రాయితీలు మరియు ప్రోత్సాహాలు వంటి అనేక ప్రత్యేక సదుపాయాలను కల్పించన్నట్లు ప్రభుత్వం చెప్తుంది. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లేస్ ఎక్కడ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఖమ్మం డిస్టిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ అన్నమాట. ఓకేనా, ఇది కరెక్ట్ అవుతుంది. ఇక సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ రైల్వే కోల్ కారిడార్, ఓకేనా, రైల్వే కోల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మనకేంటంటే సింగరేణి గనులు గురించి అవి విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుతూ మనకు ముఖ్యంగా రామగుండం కావచ్చు, రామగుండంలో అంటే రామగుండం మన పెద్దపల్లి డిస్టిక్ కిందకి వస్తుంది కదా. సో ఈ పెద్దపల్లి డిస్టిక్, అదేవిధంగా మనకు మనుగూరు, ఇది ఇక్కడ భద్రాద్రి ఉంది కదా. సో ఈ మనుగూరుకు సంబంధించినటువంటి భద్రాద్రి కావచ్చు, ఓకేనా, ఈ భద్రాద్రిని కలుపుతూ ఈ రవాణా నడవ అంటే రైల్వే కోల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అనమాట. అంటే దీని యొక్క మనం లెంత్ చూసినట్లయితే 207.80 కిలోమీటర్లు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎట్లా పోతుంది, పెద్దపల్లి, భూపాల్పల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల గుండా వెళ్తుంది అనమాట. అయితే అక్కడ భూసేకరణ చేపట్టాలి అంటే అక్కడ ఒక బ్రాడ్ గేజ్ నిర్మాణం, మనకు రైలు ఉంటుంది కదా, ఈ బ్రాడ్ గేజ్ నిర్మాణానికి సంబంధించి చేపట్టబోతున్నాం కనుక భూసేకరణ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఏ ప్రాంతాలను కలుపుతుందని చెప్పేసి అనవచ్చు. ఓకేనా, పెద్దపల్లి, మనుగురు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జిల్లాలను కలుపుతూ మనకు రైల్వే కోల్ కారిడార్ను తీసుకొస్తుంది అనమాట. సో 2 కరెక్టే అండి. ఇక్కడ 2 కరెక్టే కనుక ఆప్షన్ డి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి భారత్ 8.31 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అంటున్నాడు. మాల్దీవులు, శ్రీలంక, పపువా న్యూగినియా అండ్ బంగ్లాదేశ్. ఇంపార్టెంట్ అంటే సో రీసెంట్గా మనకు మన భారతదేశం పపువా న్యూగినియా అనేటువంటి కంట్రీకి 8.31 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అనమాట. అక్కడ కొండ చర్యలు విరిగిపడి ఆ దేశంలో దాదాపుగా ఇంగా ప్రావిన్స్ అనేటువంటి ప్లేస్లో 2,000 మందికి పైగా చనిపోవడం జరిగిందనమాట. మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇది ఒక దీనికి అంతర్జాతీయంగా ఆర్థిక సాయం కావాలని చెప్పేసి వీళ్ళు యూనివో కూడా లేఖ రాశారు. సో దానిలో భాగంగా మన భారత్ దానికి స్పందిస్తూ వీళ్ళకి ఇంత ఫండ్ను ఇస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 దేశాలు కూడా మనకు వార్తల్లో ఉన్నాయి. మాల్దీవులు కావచ్చు, శ్రీలంక, బంగ్లాదేశ్, వీటిని కూడా చూడండి. అందుకని అక్కడ ఆప్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో ఒప్పుగా ఉన్నవి గుర్తించండి. ఒప్పు అంటే ఏంటిది ఇక్కడ, సో మనకు గ్రూప్ 1లో చూసినట్లయితే తప్పుగా, ఒప్పుగా అని చెప్పేసి ఇచ్చారు. ఒప్పు అంటే ఏంటిది, కరెక్ట్ అని మీనింగ్ వస్తుంది. ఓకేనా. సో తెలుగు వర్డ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. మనం ఫాస్ట్గా చదివినప్పుడు మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే దీన్ని మనం తప్పు అని తీసుకుందాం అనుకోండి, ఇక్కడ రివర్స్ పెడతాం, అక్కడ ఆ రివర్స్కి సంబంధించిన ఆప్షన్ కూడా మనకు అక్కడ ఇస్తాడు. సో అట్లా మనకు తెలిసి కూడా కొన్ని బిట్స్ను మనం తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటున్నాడు, చెన్నైకి చెందినటువంటి స్టార్టప్ అగ్నికూల్ కాస్మోస్ వారు అగ్నిబాన్ పేరుతో కొత్త రాకెట్ను తయారు చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇది కరెక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో ఈ అగ్నికూల్ అనేటువంటి కాస్మోస్ వారు అగ్నిబాన్ పేరుతోటి రీసెంట్గా మనకు ప్రయోగం చేయడం జరిగిందనమాట. ఇది చెన్నైకి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ సంస్థ. సో మనకు అంతరిక్ష పరిశోధనలో భారత్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఒక కొత్త చరిత్రను లిఖించిందని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ తన అంతరిక్ష ప్రయోగాల కేంద్రంలో భాగంగా ఏం చేసిందంటే కొత్త లాంచ్ ప్యాడ్ని, నూతనంగా ఒక లాంచ్ ప్యాడ్ని నిర్మించుకొని విజయవంతంగా రాకెట్ ప్రయోగం చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రయోగం అనేది 4 సార్లు వాయిదా పడింది. సో రీసెంట్గా మనకు 5వసారి ఇది మే 30న ఈ అగ్నిబాన్ రాకెట్ అనేటిది ఇంగ్లోకి విజయవంతంగా పంపించడం జరిగిందనమాట. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి ఎవరిది అనేది గుర్తుంచుకోండి. ఫస్ట్ చెన్నైకి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ అగ్నికూల్ కాస్మోస్ వారు అగ్నిబాన్ పేరుతోటి ఈ రాకెట్ను వారు తయారు చేశారనమాట. అగ్నిబాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది దేశంలోనే మొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్. సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో మనకు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను యూజ్ చేస్తారంట. ఓకేనా, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచంలోనే తొలిసారిగా మనకు చేసినటువంటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ అనమాట. సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ టెక్నాలజీని కూడా దీనిలో వాడారన్నమాట. 3D ప్రింటెడ్ ఇంజన్ పేరు అనమాట. ఇది అగ్నికూల్ యొక్క ఇంజన్ పేరు 3D ప్రింటెడ్ అనేటువంటిది. అది దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ది కరెక్టే అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి చంద్రయాన్, ఇది చంద్రుడి యొక్క అన్వేషణ, ఇక్కడ చంద్రాన్ని పడింది, జనరల్గా చంద్రుడి యొక్క అన్వేషణ మిషన్ అని చెప్పేసి పడాలి. యాక్చువల్లీ ఇది మనకు మిస్టేక్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది భారత్, అమెరికా కాదండి. ఓకేనా, భారత్ ఏ దేశంతో ఇది చేపడుతుంది అనేది కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి భారత్, జపాన్.
భారత్ జపాన్ అని గుర్తుంచుకోండి. జక్సా మిషన్ అంటాం, అక్కడ వాళ్ళు ఏది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీని మనం జక్సా అంటాం, మనది వచ్చేసి ఇస్రో అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ ఇస్రోని జక్సా ఈ చంద్రుడి యొక్క అన్వేషణ మిషన్ కింద, అంటే దక్షిణ ధ్రువంపై అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపరితలం కావచ్చు, మంచు, నీరు, ఇతర మూలకాల యొక్క ఉనికిని పరిశోధించడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. అయితే దీనిలో మనకు ల్యాండర్ ఉంటుంది, ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ల్యాండర్ అదేవిధంగా రోవర్ ఉంటుంది. అయితే ఇక్కడ ల్యాండర్ ఎవరు తయారు చేస్తున్నారు, రోవర్ ఎవరు తయారు చేస్తున్నారు అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో దీనిలో రోవర్ వచ్చేసి మనకు జక్సా, ఇది జపాన్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోండి, వీళ్ళు జక్సా వాళ్ళు చేస్తున్నారు, ఇది వచ్చేసి మనకు ఇస్రో చేస్తుంది. ఓకేనా. ఇది గుర్తు, మన ఇండియా వాళ్ళు చేస్తున్నటువంటి ల్యాండర్ అండ్ రోవర్ వచ్చేసి జపాన్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ మనకు అమెరికా అని ఇచ్చడానికి తప్పు అవుతుంది. ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ల్యాండర్, రోవర్, దీనిలో ల్యాండర్ వచ్చేసి ఇస్రో చేస్తుంది, జక్సా ఏదైతే రోవర్ వచ్చేసి మనకు జపాన్ చేస్తున్నట్లు గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన రీసెర్చ్ చేయడం కోసం మనకు 2025లో చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్ట్. ఇది కూడా ఇంపార్టెంట్. 2025లో ఈ ప్రాజెక్ట్ను చేపట్టబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే చాట్ జీపీటీకి పోటీగా ప్రాజెక్ట్ అస్రా పేరిట మల్టీ మోడల్ అసిస్టెంట్ను ఏ సంస్థ రూపొందిస్తుంది అంటున్నారు. అంటే చాట్ జీపీటీకి వ్యతిరేకంగా ఒక ఏఐ అసిస్టెంట్, మల్టీ మోడల్ అసిస్టెంట్ను మనకు ఏది ప్రాజెక్ట్ అస్రా పేరుతోటి మనకు తీసుకొస్తుంది. ఆ సంస్థ ఏదంటున్నాడు, గూగులా, స్పేస్ ఎక్సా, మెటావర్సా, రిలయన్స్ ఇండస్ట్రియా? ఆన్సర్ చూసినట్టు మనకు గూగుల్ అండి. సో గూగుల్ రీసెంట్గా మనకు చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించినటువంటి ఓపెన్ ఏఐ ఉంది కదా, ఈ ఓపెన్ ఏఐ వాళ్ళదే మనకు ఈ చాట్ జీపీటీ, అది గుర్తుంచుకోండి. 2015లో మనకు ఏఐ పరిశోధన సంస్థ అయినటువంటి ఏదైతే ఈ ఓపెన్ ఏఐ ఉంది కదా, ఈ చాట్ జీపీటీని 2015లో తీసుకురావడం జరిగిందనమాట. అయితే దీనికి సవాల్ విసురుతూ దీనికి అపోజిట్గా అనుకోవచ్చు. సో వీళ్ళొక ప్రాజెక్ట్ అస్రా అనేటువంటి పేరుతోటి గూగుల్ వాళ్ళు ఈ మల్టీ మోడల్ అసిస్టెంట్ను రూపొందిస్తున్నాడు. ఇది కూడా ఏఐ ఆధారితంగా పనిచేసేట ఒక టూల్ అన్నమాట. సో ఏంటంటే ఇది జనరల్గా మనిషి యొక్క భావోద్వేగాలకు అచ్చం మనుషుల తరహాలోనే సెకండ్ల రూపంలోనే సమాధానం ఇస్తుందంట. ఓకేనా. మన ఎమోషనల్కి తగ్గట్టుగా అది వర్క్ చేస్తుంది అనమాట. అట్లా తయారు చేసినటువంటిది ఇది గుర్తుంచుకోండి. ఇది ఎవరిది, ఇది ప్రాజెక్ట్ అస్రా అనేటువంటిది గూగుల్కి సంబంధించినటువంటి దాన్ని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, అట్లా మనకు డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అని ఏమంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఎంటీబీ వ్యాక్ అనే క్షయ వ్యాక్సిన్కు ఇటీవల సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకు భారత్ బయోటెక్ కావచ్చు, అదేవిధంగా బయోఫ్యాబ్రీ స్పానిష్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సహకారంతో భారతదేశంలో మనకు ఏదైతే ఈ ఎంటీబీ వ్యాక్ అనేటువంటి క్షయ వ్యాక్సిన్ను తయారు చేయడం కోసం సెకండ్ స్టేజ్ ట్రయల్ను ప్రారంభించారనమాట. సో దానికి సంబంధించి రీసెంట్గా మనకు ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది. ఢిల్లీలో ఉంటుంది ఇది. సో గుర్తుంచుకోండి, ఇది మనకు వార్తలు ఉంది కనుక ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది కరెక్టే. ఇది దేశంలో మొదటి టీబీ వ్యాక్సిన్ కాబోతున్నట్టు చెప్తున్నారు. సో ఇది మనకు తప్పు. ఓకేనా. సో ఆల్రెడీ మనకు దేశంలో మొట్టమొదటి టీబీ వ్యాక్సిన్ ఏంటిది, బీసీజీ. ఇది చిన్నపిల్లలకి ఇస్తారు, మనం చూస్తాం, నవజాత శిశువులకు ఇచ్చేటువంటిది బీసీజీ వ్యాక్సిన్ అనమాట. సో ఇప్పుడు ఈ ట్రయల్స్ కనుక మనకు విజయవంతమై బయటకు వస్తే మనకు ఈ ఎంటీబీ వ్యాక్ అనేది సెకండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది సెకండ్ క్షయవ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కాబోతుంది అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి బీసీజీ ఓన్లీ నవజాతీయ శిశువులకు మాత్రమే ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఇది తయారు చేసేటువంటిది చాలా శక్తివంతమైనది. ఇది యువకులకు కావచ్చు అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇది ఇవ్వబోతున్నా, దానికంటే కొంచెం శక్తివంతంగా ఇది పనిచేస్తుంది అన్నమాట. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, ఇది ఎక్కువ కాలం రక్షణ కూడా కల్పిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం టీబీని 2025 నాటికి నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు భారతదేశం టీబీని అంటే మనకు 2022లో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. ఓకేనా. అంటే టీబీ నిర్మూలన దేశంగా పురోగతి చెందాలనే ఉద్దేశంతో 2025 నాటికి దీన్ని తీసేయాలి, అంటే 0% తీసుకురావాలని చెప్పేసి ఆ కార్యక్రమం ద్వారా మనకు భారత ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. యాక్చువల్గా 2030 నాటికి మనకు ఎస్డీజీ గోల్స్లో ఉంటుంది అనమాట. ఎస్డీజీ గోల్స్ ఉన్నాయి కదా మనకు 17. సో దానిలో ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఈ క్షయవ్యాధి నిర్మించాలని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకు దానిలో ఎస్డీజీ. అది ఏ ఎస్డీజీ గోల్ అని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మన భారత్ మాత్రం 2025 నాటికి దీన్ని నిర్మూలించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో 193 కరెక్ట్ కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనకి ఏమడుగుతారు, ఈ క్షయవ్యాధి నివారణ చికిత్సను ఏమంటారని చెప్పేసి ప్రీవియస్లో అడిగిండు. ఓకేనా. డాట్స్ అంటాం, గుర్తుంచుకోండి. ఈ చికిత్స పేరును మనం డాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ టీబీని కలెక్ట్ చేసేటువంటి బ్యాక్టీరియా, ఇది ఒక బ్యాక్టీరియా గుర్తుంచుకోండి. ఈ బ్యాక్టీరియా పేరు చూసినట్లయితే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది
ఈ బ్యాక్టీరియా. ఇది మనకు శ్వాసకోశాల పైన దీని యొక్క ఎఫెక్ట్ చూస్తారన్నమాట. ఇది మనకు ప్రీవియస్లో అంటే జనరల్ సైన్స్ పరంగా చాలాసార్లు బిట్ అడిగింది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి ఇప్పుడు మనకు వార్తలు ఉంది కనుక క్వశ్చన్ ఎట్లయినా కూడా ఫ్రేమ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైన జతలు గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ తర్కాష్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా అమెరికా మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా, ఇది కరెక్టే మనకు. సో భారత్ అమెరికా సంయుక్తంగా ఉగ్రవాద నిరోధక విన్యాసాల 7వ ఎడిషన్ ఇది రీసెంట్గా మనకు జరగడం జరిగింది. ఏప్రిల్ 22 నుంచి మే 5 వరకు ఎక్కడ జరిగింది? ఇది కలకత్తాలో జరిగింది. ఓకేనా, మన వెస్ట్ బెంగాల్ ఉంది కదా, సో అక్కడ జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో దీనిలో యూఎస్ఏ నుండి కావచ్చు, అదేవిధంగా మన భారత్కు సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొనడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే క్రియాత్మక సంబంధాలను నిర్మించడం, ముఖ్యంగా పట్టణ ఉగ్రవాద వ్యతిరేక ఆకస్మిక పరిస్థితిలో సమన్వయంతో కూడినటువంటి ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహించడంలో ఇవి పరస్పరం సహాయం చేసుకుంటారు అన్నమాట, భారత్ అండ్ ఇండియా అనేటువంటి. ఓకేనా, నెక్స్ట్ ట్రై సర్వీసెస్ కమాండ్ డిఫెన్స్ స్టేషన్ అనేటువంటిది ముంబై అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. అయితే మనకి ఏదైతే ట్రై సర్వీసెస్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా నేవీ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకోటి విషయం అయితే ఎయిర్ ఫోర్స్ కావచ్చు. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి కామన్ డిఫెన్స్ స్టేషన్ను మనకి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ముంబైలో ఏర్పాటు చేస్తున్నారండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. భారత సాయుధ దళాలు ఇటీవల దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశాయి. ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? థర్డ్ది ఎక్సర్సైజ్ శక్తి అనేటువంటిది ఇండియా సింగపూర్ అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. ఎక్సర్సైజ్ శక్తి అనేటువంటిది ఇండియా వర్సెస్ ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది 2 దేశాల మధ్య జరిగేటువంటి సంయుక్త సైనిక వ్యాయామం అని చెప్పేసి గుర్తుంచుకోండి. 7వ ఎడిషన్ అనేది రీసెంట్గా మనకు మేఘాలయలో జరిగింది. ప్లేస్ ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయలో మనకి ఇది మే 13th నుంచి 26th మధ్య జరగడం జరిగిందనమాట. ఓకే, సో 192 కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఈ సైనిక విన్యాసాలకు సంబంధించి పేరు గుర్తుంచుకోవాలి, ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2024లో భారత్ యొక్క స్థానం ఎంత? ఇంపార్టెంట్ అంటే ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, గుర్తుంచుకోండి. సో 159, 161, 154, 164. ఆన్సర్ చూసినట్టయితే మనకు 159వ స్థానంలో ఉందండి. ఓకేనా, సో ఇది ఇప్పుడు 2024లో. సో లాస్ట్ ఇయర్ 161వ స్థానంలో ఉండేదన్నమాట. ఓకేనా, 2023లో కనుక చూసినట్లయితే సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం మెరుగుపడింది. ఇట్లా అడుగుతారు స్టేట్మెంట్ బేస్డ్లో, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడింది ఇట్లా అంటాడు. గుర్తుంచుకో, అంటే మనకు లాస్ట్ ఇయర్ తెలిస్తే ఇప్పుడు దీన్ని అటువంటి స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చినటువంటి వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, ఇది కరెక్టే. ఇది మనకు 159 స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇది ఏ సంస్థ ఇస్తుందని చెప్పేసి ఒకసారి ప్రీవియస్లో బిట్ అడిగినండి. ఇది ప్యారిస్కి సంబంధించినటువంటి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ మనకు పత్రికా స్వేచ్ఛ దినం ఎప్పుడు మే 3 కదా, సో మే 3న రిలీజ్ చేస్తుంది అనమాట. అది గుర్తుంచుకోండి. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం అనమాట ఇది. సో ఆ రోజు ప్యారిస్కి సంబంధించినటువంటి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ సూచీలో ఈసారి 180 దేశాలకు సంబంధించినటువంటి వీటిని రిలీజ్ చేసింది. దానిలో ఫస్ట్ ఉన్నటువంటి ఇది ఏంటంటే నార్వే. ఓకేనా, నార్వే అనేది ఫస్ట్ ఉంది. దాని తర్వాత డెన్మార్క్. ఓకేనా, ఈ గుర్తుంచుకోండి, ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వరుస క్రమంలో స్వీడన్. ఈ 3 వరుస 3 స్థానాలు ఉన్నటువంటి కంట్రీస్ కింద గుర్తుంచుకోండి. భారత్ 159వ స్థానం. లాస్ట్లో నిలిచినటువంటిది అంటే ఎరిత్రియా అనేటువంటిది, అండ్ దానికంటే ముందు సిరియా ఉందన్నమాట. ఆ లాస్ట్ 2 దేశాలను మీరు అట్లా గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, ఎట్లయినా మనకు బిట్టు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లారెన్స్ వాంగ్ ఇటీవల ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారని చెప్పేసి అంటున్నాడు. లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, కాంబోడియా. ఓకేనా, ఆన్సర్ చూసినట్టయితే మనకు సింగపూర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సింగపూర్కు 4వ ప్రధానిగా రీసెంట్గా ఇతను ఒక ఆర్థికవేత్త ఇతను నియమితులు కావడం జరిగిందనమాట. సో సింగపూర్ దేశ అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? షణ్ముగం రత్నం అనేటువంటి వ్యక్తి కూడా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది మనకు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనిలో మనం ఈ 23 క్వశ్చన్స్ అయితే చూస్తాం. నెక్స్ట్ పార్ట్ 2లో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను రేపు ఈవినింగ్ వరకు లేదంటే ఎల్లుండి వరకు నేను ఈ మేకి సంబంధించిన పార్ట్ 2 కూడా అందిస్తాను. వీలైతే చాలామంది HW ఎగ్జామ్ రాయబోతున్నారు కనుక అండ్ EO ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు కనుక అండ్ ఈ వీక్లోనే మీరు ఎగ్జామ్ అంటే 24th ఎగ్జామ్ ఉంది కదా, 23rd వరకన్నా మ్యాక్సిమం 23rd వరకన్నా కూడా నేను జూన్కి సంబంధించినటువంటి ఒక పార్ట్ 1 అప్ టు 15th వరకు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో నా పొజిషన్ కూడా అర్థం చేసుకోండి. నాకు పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. నేను లేట్గా ఇచ్చినా కూడా మీకు సాలిడ్గా కంటెంట్ అనేది చాలా యూజ్ అయ్యేది. అంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ స్టైల్కి తగ్గట్టుగానే నేను వర్క్ చేసి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను కాపీ పేస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేటి కాదు ఇవి. ఒక క్వశ్చన్ నేను చేయాలంటే మినిమం ఒక 10 to 15 minutes నేను కూర్చుంటాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను వివిధ వెబ్సైట్స్ కావచ్చు అండ్ మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నటువంటి
4-5 మ్యాగజైన్ చూసి ఏది బాగుంటుంది, ఏ పాయింట్స్ని తీసుకోవాలి, అంటే మీకు అది లెంతీ కాకుండా ఏది యూజ్ అవుతుంది అనేటువంటి కోణంలో నేను మా మిస్సెస్ కూర్చొని ఇవి మనం కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా తయారు చేస్తుంటాం. సో మీరు చూసే ఉంటారు లాస్ట్ టైం మన లెక్కలు దాదాపుగా చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో కావాలనుకున్నవారు ఒకసారి మీరు కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 25 రూపీస్ మీరు చెల్లించి తీసుకోవచ్చు. లేదంటే 6 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది, అదైతే 99 రూపీస్కి మనం ఆఫర్ రూపంలో అందించడం జరుగుతుంది. కావాలన్న వారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 6 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది 99 రూపీస్కే అందిస్తున్నాం. ఇది నవంబర్ టు ఏప్రిల్, ఇప్పుడు నవంబర్ టు అది ఇప్పుడు మే మంత్కి సంబంధించి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. నవంబర్ కాకుండా డిసెంబర్ నుంచి మే మంత్కి అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీరు 99 రూపీస్తో దీన్ని పర్చేస్ చేయవచ్చు. 1 మంత్కి కావాలనుకుంటే 25 రూపీస్ ఉంటుంది. ఇంకా రీజనింగ్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ వీడియో కోర్సు జస్ట్ 99 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అదే మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం. ఇప్పటికీ చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రశ్నలు ఉంటాయి. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మీరు 299 రూపీస్తో దీన్ని మీరు పర్చేస్ చేయవచ్చు. ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి 10 గ్రాండ్ టెస్ట్ 149 రూపీస్కి అందిస్తున్నాం. ఇక్కడ మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. ప్రతిరోజు మనం ఫ్రీ డైలీ కరెంట్ అఫేర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. మీరు యాప్లో జాయిన్ అయ్యి 2 రూపీస్తో దీన్ని పర్చేస్ చేయవచ్చు. లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే లింక్ అక్కడ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు.